తులారాశి విషయానికి వచ్చినట్టయితే 10th హౌస్ 11th హౌస్లో ట్రాన్సిట్ ఉంటుంది కాబట్టి కెరియర్లో చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేయడము, చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అడ్డంకులు, ప్రతికూల పరిస్థితులు, అలాగే సవాళ్ళను ఎదుర్కోవడము, ఇటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి నియంత్రణను పాటిస్తూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ వెళ్ళడం అనేది వారికి చాలా చాలా అవసరము ఈ గురువు యొక్క గోచార రీత్యా. అయితే సింహరాశిలోకి వచ్చినప్పుడు వారు చేసినటువంటి హార్డ్ వర్క్కి వారికి ఫలితం ఉంటుంది. బిజినెస్లో ఉన్నటువంటి వారికి కొంత వారి బిజినెస్ అనేది ఇంప్రూవ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాస్త రాబడి పెరుగుతుంది, వారి పలుకుబడి పెరుగుతుంది, సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఇవన్నీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయినా కానీ వీరు కూడా గురుస్వరూప ఆరాధన చేయడం మంచిది. ఎందుకంటే రాజ్యంలో ఉన్నటువంటి గురువు కొంతవరకు ప్రతికూల ఫలితాలని ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి. ఇక వృశ్చిక రాశి జాతకుల్ని కనుక చూసినట్టయితే